హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం పారాపురం దగ్గరికి ఉన్న వంశధార రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ వంశధార రిజర్వాయర్కు వంశధార నది నుండి అయితే వాటర్ వస్తుంది. ఈ వంశధార నది ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా సమీపంలోని తూర్పు కనుమల్లో పుట్టి అక్కడ నుండి సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా కళింగపట్నం దగ్గర బంగాళాఖాతం సముద్రంలో అయితే కలుస్తుంది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇరమండలం దగ్గర గొట్ట బ్యారేజ్ దగ్గర ఒక వంతెన ఉంటుంది, సుందరమైన కట్టడం. ఇక్కడ ఎక్కువగా నీరు స్టాకిడి రైతులకి అయితే అక్కడ నుండి వాటర్ అయితే పంపిస్తుంటారు. అయితే ఈ యొక్క రిజర్వాయర్కు వంశధార నది నుండి వచ్చే వాటరు నేరడి బ్యారేజ్ నుండి, నేరడి గురండి ఉంది కదా, అక్కడ ఒక వంతెన అయితే ఉంది. అక్కడ దాని ద్వారా అయితే ఈ యొక్క రిజర్వాయర్కి వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ కొంత ఫుల్ స్టాక్ అయిన తర్వాత ఇక్కడ నుండి హిరమండలం రిజర్వాయర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఫుల్గా ఉండి ఇప్పుడు మన ఉద్దాన ప్రాంతం ఉంది కదా, అక్కడైతే మీ అందరికీ తెలుసు ఒక ప్రాజెక్ట్ కూడా మంచినీటి కోసం కట్టారు. ఇక్కడ హిరమండలం రిజర్వాయర్ నుండి అక్కడికి దాని ద్వారా గొట్టాల ద్వారా పంపిస్తున్నారు. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ హిరమండలం దగ్గర సుమారు 30 గ్రామాలు ఈ యొక్క రిజర్వాయర్ కోసం వాళ్ళ భూములను, జీవితాలను, వాళ్ళ ఆస్తులను, గుడులను, అంటే మనకు ఎంత సెంటిమెంట్ అయినా మన ఇల్లులను అన్నిటినీ కలిపి త్యాగం చేసి వచ్చి ఈ కుత్తూరు సైడ్ అయితే ఉన్నారు. వాళ్ళ త్యాగం ఫలితమే ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడ ఇంత సుందరంగా ఇది ఉంది. దీని ద్వారా కొంతమందికి రైతులకైతేనేమి, ఇప్పుడు ఉద్దాన ప్రాంతంలో ఉండే ప్రజలకైతేనేమి చాలా వరకు ఈ యొక్క వాటర్ అయితే ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఫలితం మొత్తం ఇక్కడ ఉండే 30 గ్రామాలకు చెందుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వంశధార నది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 130 కిలోమీటర్లు దూరం ప్రవహిస్తుంది. ఒడిశా రాష్ట్రంలో తక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క నది ఒడిశా రాష్ట్రం గుండా వాళ్ళ గవర్నమెంట్ అయితే వాళ్ళ ప్రజల భౌగోళిక దృష్ట్యా ఒక వాల్ కూడా నిర్మించి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నది ప్రవాహ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఎటువంటి హానికరం వాటర్ ద్వారా లేకుండా, నదీ ప్రవాహం ఎక్కువ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వాళ్ళ గవర్నమెంట్ అయితే చాలా చక్కగా వాళ్ళైతే నిర్మించింది. చూడండి, ఈ రివిట్మెంట్ ఉంది కదా, ఇటువంటి రివిట్మెంట్ నిర్మించి చాలా చక్కగా అయితే వాళ్ళ ప్రభుత్వం చేసింది. అయితే ఈ యొక్క వంశధార నది ప్రాబ్లం అనేది ఇరు రాష్ట్రాలకి ఎప్పటి నుండో ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ వంశధార నది ఉప్పొంగినప్పుడు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది యూట్యూబర్లు మీరు చూసే ఉంటారు, నది పొంగేటప్పుడు చాలా గ్రామాలు అయితే ముంపుకు గురవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి యూట్యూబర్ కూడా వీడియోలు అయితే మా జిల్లాకు సంబంధించి వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ఉండే యూట్యూబర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి నది పొంగేటప్పుడు చాలా వీడియోలు పెడుతున్నారు. మీ అందరికీ తెలుసు, ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. దీనిపై గవర్నమెంట్ దృష్టి పెట్టి ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర సంబంధించి ఒక వాల్ నిర్మిస్తే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క వంశధార నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు పెద్ద మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎంతో కొంత ఖర్చు పెట్టి రైతులకైతే మేలు చేస్తున్నారు. అలాగే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా మేలు చేయాలి అనుకుంటే ఆ యొక్క వాల్ నిర్మిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బత్తిలి గ్రామం నుండి ఇక్కడ మన హిరమండలం తర్వాత కళింగపట్నంకి వెళ్ళే వరకు ఈ మధ్య ఉండే గ్రామాలు మొత్తం కూడా ఎక్కువగా నది ఉప్పొంగేటప్పుడు చాలా గ్రామాలు మునిగిపోతున్నాయి. తర్వాత రైతులు పంటలు వేసిన పంటలు నాశనం అయిపోతున్నాయి. ఆ సమయంలో ఉండే గవర్నమెంట్ ఏదైనా సరే ఉత్తుగా చేతులు దులుపుకొని ఎంతంత సాయం చేసి అక్కడికి గడుపుతున్నారో తప్పితే రైతులకి శాశ్వత పరిష్కారం అని చెప్పి ఒక వాల్ నిర్మిస్తే ఎంత బాగుంటుంది. గవర్నమెంట్ కూడా మంచిగా ఆలోచించి ఇప్పుడు ఇవి ఎంత సుందరంగా నిర్మిస్తున్నారో ఆ వంశధార నది వాల్ కూడా కడితే రైతులందరికీ మేలు జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతంలో ఉండే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.